గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐజీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ శ్రీనివాస్ చెల్మల గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మరి మీకు ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందా? చింతపండు కానీ లేదా ఏదైనా చిన్న పులుపు వస్తువు తగిలినట్లయితే ఆ రోజంతా గ్యాస్ పట్టేసినట్టుగా అనీజీగా అనిపిస్తుందా? మరి గ్యాస్ రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా మందిలో చాలా కామన్గా లైక్ జలుబు దగ్గు ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటారో, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈక్వల్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం షుగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరికీ షుగర్ ఉందని ఎలా చెప్తున్నామో, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది. సో దీని గురించి మాట్లాడదాము. తప్పకుండా అమ్మా. మీరు చూస్తే అసలు గ్యాస్ట్రిక్ సమస్య ఇంత ఎక్కువగా ఉండడానికి రీజన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే డైట్. అది అందరికి తెలుసు, అంటే మనం ఏం తింటామో మిగతా వ్యాధులు కూడా అంతే. కానీ ఎస్పెషల్లీ గ్యాస్ అనేది ఏంటంటే ఆయుర్వేదంలో దీన్ని ఉదరగత వ్యాధుల్లో, అంటే ఉదర అంటే మన అబ్డామినల్లో ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి, మన విజరల్ ఆర్గాన్స్ అన్నీ కూడా అబ్డామినల్ ఉంటాయి. దాంట్లో ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ సిమ్టమ్గా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అంటే ఇక్కడ మనము గ్యాస్ట్రిక్ అంటే ఉట్టి పొట్టకు సంబంధించే కాదు, ఈవెన్ లివర్, ఫ్యాటీ లివర్ పెరిగిపోయి లివర్ హార్డ్నెస్ అయినా గ్యాసెస్గా చూస్తాము. ఈవెన్ ప్యాంక్రియాస్ కానివ్వండి, స్ప్లీన్ కానీ, ఈవెన్ అంటే ఏ దానికి గ్యాసెస్, ఏ దానికైనా ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా గ్యాస్ వస్తుంది. అది ఇంటెస్టైన్స్ దగ్గర నుంచి స్టమక్ వరకు కూడా చూసుకోవచ్చు. అయితే మీరు అడిగినట్టు కారణం చూసుకుంటే నేను అదే చెప్పాను కదా, మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన జనరల్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఈ ఉరుకుల పరుగుల్లో ఏదో బ్రేక్ఫాస్ట్ కానియాలని కానిచ్చేస్తాము, లేకపోతే కొన్నిసార్లు మధ్యాహ్నం తినకుండా నైట్ ఒకేసారి పొద్దున తినేసి నైట్ తినడం చేస్తాము. వీటన్నిటి వల్ల ఏంటి, మన మెటబాలిజం, మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎలా పనిచేస్తాయంటే వాటికి ఎవ్రీ 6 hours ఎంతో కొంత పని ఉండాలి. మనం కూడా అంతే కదా, వర్క్ చేస్తుంటేనే యాక్టివ్గా ఉంటాం. సో మన సిస్టమ్ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 6 hours తక్కువగా, అంటే లిమిటెడ్గా కొంచెం ఫుడ్ తీసుకోమంటాం. బట్ అంతేకాని ఒకేసారి నేను ఇంత తినేస్తాను లేకపోతే మళ్ళీ తినను అంటారు. అంటే మధ్యాహ్నం అవాయిడ్ చేయడము, నైట్ అవాయిడ్ చేయడము, వీటన్నిటి వల్ల పేగుల్లో ఆ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ తగ్గిపోయి అది గ్యాసెస్గా రిగజిటేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫార్టింగ్ లాగా అవుతుంది, ఒకసారి బెల్చింగ్ లాగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడే గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ఇతర ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, అల్సర్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటాం. సో మెయిన్ కారణం మాత్రం టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడము, తీసుకున్న ఫుడ్ కూడా సరైన పోషకాహారం లేనివి. అంటే ఏదో తినాలి అని చెప్పేసి తినేయడము, బయట ఫుడ్స్. న్యాచురల్గానే మనం ఇంట్లో ఫుడ్కి బయటికి డెఫినెట్లీ తేడా ఉంటుంది. సో ఈ అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా చాలా క్రియేట్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ని. ఓకే ఓకే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే నైట్ భోజనం మానేయడం అనేది ఎవ్రీ హౌస్లో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఏంటంటే ఒకరేమో కొంచెం ఫాస్టింగ్ చేస్తే కడుపు ఫ్రీ అవుతుందని అనుకొని, లేకపోతే పొద్దున్నంతా బాగా తిన్నాం కదా ఇంకా నైట్ తినొద్దని కొంతమంది. సో అసలు నిజంగా గ్యాస్ట్రిక్ సమస్యను అవాయిడ్ చేయాలంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి రోజులో? కరెక్ట్. నేను అదే అందుకని ఫస్ట్ నేను చెప్పాను, ఇప్పుడు నైట్ తినకుండా ఆపేస్తాము లేకపోతే అంటే మనము కొన్ని సందర్భాల్లో ఉంటాయి, కొంతమందికి మనం అడ్వైస్ చేస్తాం ఈ ఫుడ్ ఇలా తినాలి, ఇవి తినొద్దు అంటాం కూడా. సపోజ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అంటే లేట్ నైట్స్ తింటే అంటే ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి నైట్ టైమ్స్లో కొంచెం తక్కువ తినమంటాం. బట్ ఇన్ జనరల్ కూడా ఆయుర్వేదం ఏం చెప్పింది, మనం కూడా చూసేది ఏంటంటే నైట్ ఫుడ్ ఎప్పుడైనా కానీ ఎర్లీగా అయిపోవాలి, డిన్నర్ అంటే 6:30, 7 లోపల. ఎందుకు అంటే ఆయుర్వేదంలో ప్రతిదీ అది వ్యాధి కానివ్వండి, మనిషి తత్వం కానివ్వండి, వాత పైత్య కఫాల మీదనే చూస్తాం. అంటే వాతంకి ఒక టైం అంటాము, పైత్యంకి ఒక టైం ఉంటుంది, కఫానికి ఒక టైం. ఆ టైంలలో అవి చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు పైత్యము అన్నట్టు ఏంటంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని, జఠరాగ్ని పైత్యం అంటాం. అది సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మన మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. సో ఈ పైత్యం అనేది జనరల్గా నైట్ 10 నుంచి మార్నింగ్ 2, ఎర్లీ మార్నింగ్ 2 వరకు చాలా ఎక్కువగా దాని యాక్టివిటీ ఉంటుంది. ఆ టైంలో దాని పని అది చేసుకునే వాళ్ళు. అంటే ఏంటి, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ చేసుకునే టైం అది. మనం ఏం చేస్తున్నాము, తినడమే దానికి హెల్ప్ చేయకపోగా తినడమే 10:30, 11కి తినడము, నిద్రపోకడము. అంటే దానివల్ల దాని పనిని కూడా మనం ఇంటరప్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా అవి రివర్స్లో వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మెయిన్ కారణంగా చూస్తాం గ్యాస్ట్రిక్ వాళ్ళని. ఇంకా తినడం జనరల్ రూల్ ఏంటి అంటే నేను అదే చెప్పాను ఇంతకుముందు, మనము కొంచెంగా ఒక 6 hours గ్యాప్ ఇచ్చు. బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఇన్ బిట్వీన్ మీల్స్లో అయితే ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా సలాడ్స్ లాంటివి 11 o'clockకి, మళ్ళీ 2 లోపల లంచ్, మళ్ళీ 4 o'clockకి మూంగ్ దాల్ అంటాం, పెసరపప్పు ఉడకబెట్టుకొని, ఇలాంటివి తినడం వల్ల లివర్కి కూడా మంచిది. నైట్ డిన్నర్ 6:30 లోపల.
మీకు వీలైనంత వరకు నేను చెప్పేది ఎటువంటి వ్యాధులు లేవు ఏవంటే నార్మల్గా ఏం తీసుకుంటామో అది 6:30 లోపల ఫినిష్ చేయాలి. బట్ వెన్ యూఆర్ కన్సర్న్ అబౌట్ వెయిట్ గురించి కానీ అలా అన్నప్పుడు మనం దానికి తగ్గట్టు మిల్లెట్స్ కానివ్వండి, లైట్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం. బట్ ఏదైనా లిమిటెడ్గా ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తాం, గ్యాస్ట్రిక్ అయినా. ఓకే ఓకే. అండ్ కొంత మిస్కన్సెప్షన్ లేదా ఒక్కొక్కరు చెప్పడం వల్ల కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉండొచ్చు మేబీ. ఒకరేమో 2 సార్లు తినండి డేలో, మధ్యలో ఏం తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. మీరేమో కొంచెం తక్కువ అమౌంట్లో ఎక్కువ సార్లు తీసుకోవచ్చు అని చెప్తారు. దీనికి నేను ఒకటి చెప్తాను, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అందరం కరెక్ట్. ఎందుకంటే ఎవరు ఏ డాక్టర్ అయినా కానీ ఒక పేషెంట్ని ఆలోచించుకొని చేస్తాం. కాకపోతే ఇక్కడ డాక్టర్స్ ఎప్పుడైతే మేము కామెంట్ పాస్ చేస్తామో అది ఆ వ్యాధి, ఆ పేషెంట్ ఆ వ్యాధి తీవ్రతని బట్టి అది అడ్వైస్ చేస్తాం. ఇక్కడ ఇంకోటి అంటే ఎవరు ఎన్ని చెప్పినా మన బాడీ మనకి తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే ఇప్పుడు హెవీగా తిన్నారు లంచ్లో, మీరు నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తిన్నాము. సో లేదు ఆయన చెప్పారు 6కి 30కి తినమన్నారు, నేను 2:32లో తిన్నాను, అయినా కానీ అంటే అది హెవీగా డైజెస్ట్ కానప్పుడు కూడా ఒకరు చెప్పారని చెప్పేసి అది మన బాడీ ఆల్రెడీ చెప్తుంది హెవీనెస్ ఉంది, నాకు అవ్వట్లేదు, కొంచెం వామిటింగ్ లాగా రావడం కానీ బ్లోటింగ్ ఉంది అన్నప్పుడు అలాంటప్పుడు హెవీ డైట్ తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఆ రోజుకి మనం పక్కన పెడతాం. సో అంటే మన బాడీ ఏం చెప్తుందో అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తినకుండా ఉంటారు, సరే ఇంకొకరు చెప్పారు మార్నింగ్ తినమన్నారు ఈవినింగ్ తినవద్దు అంటే మీరు ఒక 1 వీక్ అబ్జర్వ్ చేస్తే మీరు చూస్తుంటారు చాలా డైట్స్ వస్తాయి, అన్ని ఇది తినొచ్చు అది తినొచ్చు అని. వీటి వల్ల 1 వీక్ తర్వాత చాలా రకాల సిమ్టమ్స్ కనపడుతుంటాయి. కొంతమంది నాకు చాలా యాక్టివ్గా ఉన్నానంటారు, కొంతమంది వీక్గా ఉన్నానండి, చాలా నాకు ఎందుకో చిరాక్గా ఉంది. ఎందుకంటే న్యూట్రియన్స్ బాడీకి సప్లై లేనప్పుడు కూడా చిరాకు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఈ డైట్కి మనం సూట్ అవుతామా లేదా అనేది. సో దాన్ని బట్టి. అండ్ ఇంకోటి ఇన్ జనరల్గా ఆయుర్వేద వైద్యుడికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ఒకటే దాని మీద ఉంటుంది, మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు అంటాం. మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా ఈ టేస్ట్ల గురించి మాట్లాడరు, రుచులు ఫుడ్ రుచి గురించి మాట్లాడరు. మన ఇండియన్లో మన భారతీయులో మనం అంటాము మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయాన్ని అంటాం. అయితే అంటే అప్పట్లో అంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాళ్ళకు ఉన్న ఎనర్జీకి వాళ్ళు చేసే వర్క్స్కి ప్రతి ఫుడ్లో ఈ అన్ని రకాల టేస్ట్ చూసేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ కాదు కదా, ఈ జీర్ణ సమస్యలు అలాంటివి ఏమి ఉండకపోయేది, దాని తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన అన్ని టేస్టులు రోజు చూడలేము. అలా అని చెప్పేసి ఒకటే టేస్ట్ మీద ఉండడం కూడా కరెక్ట్ కాదు. అంటే మీరు చూస్తే ఇదే డైట్ ఇదే పర్టికులర్గా తినాలి అని చెప్పేసి కొంతమంది ఫ్రూట్స్ మీదనే ఉంటారు. సో లాభం ఏముండదు. అంటే మన కాన్సెప్ట్ మారాలి. మీరు డైట్ చేసేది ఉట్టి వెయిట్ లాస్ గురించి కాదు. అంటే అందరికీ మెయిన్గా ఏముంటుంది అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి, సో మిగతా అన్నీ తగ్గుతాయంటారు. 100% ట్రూ. బట్ వెయిట్ లాస్ అనేది మీరు ప్రాపర్గా చేస్తున్నారా లేదా, ఉట్టి ఫ్యాట్ తగ్గుతుందా, మిగతా ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ కూడా వెళ్తుందా అనేది చూసుకోవాలి. సో నేను ఇచ్చే సజెషన్ అంటే మన బాడీని మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఏ డైట్ చెప్పినా. కాకపోతే ఒక నిజంగానే మీకు ప్రాబ్లం ఉండి ఈ డైట్ చేయాలనుకుంటే సింపుల్, ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడీ చూసి మీ తత్వం ఏంటో తెలుస్తుంది. అంటే మనం జనరల్ ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఏదో వెయింగ్ మెషిన్లో వేసి మన మెషిన్ ఇంత వెయిట్ అవి చెక్ చేసుకునే బదులు ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాత పైత్య కఫాలు చూసి మీకు ఒక డైట్ లాంటివి చెప్పడానికి వీలవుతుంది. సరే అది అక్యురేట్గా ఎస్ వాతం వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి ఇవి చేయాలి, పైత్యం వాళ్ళు ఇలా, కఫం వాళ్ళు ఇలా చెప్తాం కాబట్టి ఈజీ అయిపోతుంది. అప్పుడు ఈ డైట్ గురించి మీరు ఇట్లా కంగారు పడి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇండివిజువల్గా కస్టమైజ్ చేస్తాం కూడా. ఓకే. అండ్ గ్యాస్ట్రిక్ నుంచి బయటపడడానికి హోమ్ రెమెడీస్ కానీ లేదా ఆయుర్వేదంలో కానీ ఎలాంటి మందులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి? తప్పకుండా. ఇన్ఫాక్ట్ గ్యాస్ట్రిక్కి అంటే మేము చెప్పగా ఈ గ్యాస్ట్రిక్ వల్ల అల్సర్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది గ్యాస్ట్రిక్ ఎలా ఉంటుందంటే, అంటే చిట్కా కన్నా ముందు ఇది చెప్తున్నాను, ఎలా ఉంటుందంటే ఈవెన్ సైకలాజికల్గా మనిషి ఎప్పుడైతే యాంగ్జైటీ పెరుగుతుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా అనీవెన్గా పెరిగి అది కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే చిట్కా అనేది ఫస్ట్ నిద్ర సరిగ్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సరే అల్సర్స్ వచ్చాయా, వాటికి ట్రీట్మెంట్స్ ఎలాగుంటాయి, ఆయుర్వేద ఔషధాలు ఇస్తాము, పంచకర్మ థెరపీస్ చేస్తాము, వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్స్ అని చెప్తాం. బట్ ఈ గృహ చిట్కాల్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ అవుతుంది ఏంటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్యాస్ రిలీవ్ అవ్వకుండా పైకి ఎగదన్నుతుంది. అండ్ తిన్న వెంటనే అది సరిగ్గా డైజెస్ట్ అవ్వక అంతా పేరుకుపోయి అది మన తేన్పుల్లాగా రావటము, కొన్ని సందర్భంలో ఇండైజెస్టెడ్ పుల్లటి తేన్పులు కూడా చూస్తుంటాం. సో ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ వినేది ఏంటి, ఛాతిలో మంట అంటారు. గ్యాస్ట్రిక్ అంటే బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంది డాక్టర్ గారు అంటే వెంటనే వెళ్ళి షాప్లో ఒక టాబ్లెట్ తీసుకుంటారు. దానికన్నా నేను సజెస్ట్ చేస్తాను మన వంటింట్లో ఉండే ఇంగువ, సింపుల్ కొంచెం ఇంగువ, అది టేస్ట్ బాగుండకపోవచ్చు కానీ కొంచెం ఇంగువ తీసుకొని నాలుగు కింద పెట్టుకొని చప్పరించడం వల్ల 15 to 20 minutesలో మనకి ఆ గ్యాస్ట్రిక్ అనేది రిలీవ్ అవుతుంది. అంత అది బెస్ట్ యాంటాసిడ్ అని చెప్పొచ్చు. అలానే
దాన్ని మేము ఔషధాల్లో కూడా ఇస్తాము, హింగు వచ్చాది చూర్ణం అని కానివ్వండి, ఇలాంటి వాటి యాజ్ కాంబినేషన్స్ కూడా ఇస్తుంటాం. ఓకే. బట్ మనకి ఇంట్లో డైరెక్ట్గా దొరుకుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో కడుపులో మంటలాగా ఉండి గ్యాస్ట్రిక్ లాగా ఉంది అంటే ధనియాలు సింపుల్ మీరు ఏం చేయాల్సిన ధనియాలు అలా తీసుకొని నీళ్ళలో బాయిల్ చేసుకొని వాటి ఫిల్టర్ చేసుకొని తాగితే కూడా ఇమీడియట్ గా గ్యాస్ట్రిక్ అనేది రిలీవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మోషన్ కూడా సరిగ్గా అవ్వకపోయినా క్లియర్ అవుతుంది. సో ఇవి నార్మల్ గా ఎవరైనా చేసుకునేవి ఇంట్లో. కాకపోతే అది బాగా ముదిరితే మాత్రం ఆయుర్వేద వైద్యుని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అండ్ అన్నిటికీ కూడా హోమ్ రెమెడీస్ అనేవి తప్పకుండా ఇలాంటివి చేస్తే మాత్రం మంచి ఉపయోగంగా ఉంటుంది. ఓకే, అన్నిటికీ హోమ్ రెమెడీస్ మాత్రమే పనిచేయవు కాబట్టి నిజంగా సీరియస్ గా సిచ్యువేషన్ ఏదన్నా ఇంకొంచెం సీరియస్ అవుతుంది అన్నప్పుడు గైడ్ లైన్స్ త్రూ అంటే మేము చెప్పేది కూడా ఏముంటుంది, ఇలాంటివి ఇప్పుడు మేము చెప్పినా కానీ పేషెంట్ చూసినా కానీ వాళ్ళకు కెమికల్ బేస్డ్ అని కాకుండా ఇంట్లో మనకి దొరికేవి, కాకపోతే అలా తీసుకోలేనప్పుడు వాటిని మేము యాజ్ ఎ ఫార్ములేటెడ్గా కషాయమ్స్ కానివ్వండి గుళికల్లాగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు, అన్ని ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్ని గుడ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.